ముందు ముచ్చట్లేదు వెనక ముచ్చట్లేదు సీదా హెడ్లైన్స్. రాజ్యసభకు ఇద్దరు పెద్దలు పార్లమెంట్లో చెప్తారట మన తిప్పలు. పిల్లలను కనాలని కొత్త పథకం కానీ కష్టమైతుందట సాధుకం. ఎంకన్న ముంగట ఓవర్ యాక్షన్, ఇక రీల్స్ చేస్తే పక్క యాక్షన్. బీహార్ సీఎం అయితుండు ఎంపీ, రాజకీయం చాలు చేసిందట బీజేపీ. ఇరామియని ఇరాన్ దేశం, మోడీ సార్ ఇచ్చిండు సందేశం. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఇవాల్టితో నామినేషన్లు ముగిశాయి. ఈ నెల 16న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల ఓట్లు కీలకం కానుండడంతో అధికార పార్టీ సభ్యులే ఈ స్థానాలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో పరిస్థితి చూసినట్లయితే ఖాళీ అవుతున్న 2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. తెలంగాణ నుంచి పెద్దల సభకు వెళ్లే ఈ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం. అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరు సార్లు ఎంపీలు అయినట్టే. అసెంబ్లీకి వచ్చి నామినేషన్ కాగితాలు సమర్పించారు. సీఎం సారు మంత్రులు ఎంటరాంగా తెలంగాణకెళ్లి రాజ్యసభకి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చింది హైకమాండ్. అభిషేక్ సార్ది రాజస్థాన్ రాష్ట్రము. సుప్రీంకోర్టులో ఎన్నో ముఖ్యమైన కేసులు వాదించిన సీనియర్ వకీల్ కూడా. మొన్నటిదాకా కూడా మన కాంచెల్లి ఎంపీ అయితే మళ్ళీ ఇప్పుడు కాబోతున్నాడు. ఇక వేం నరేందర్ రెడ్డి సార్ పుట్టింది మహబాద్ జిల్లా. 22 ఏళ్ల కిందట టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిండు. రేవంత్ రెడ్డి సార్ తోటి సైకిల్ దిగి కాంగ్రెస్ లో వచ్చి పిసిసి వైస్ ప్రెసిడెంట్ పదవి చేసిండు. పార్టీ పవర్లకు వచ్చిన కాంచెల్లి సీఎం సార్ కు సలహాదారుడు. ఇద్దరు జిగ్రి దోస్తులని పేరుంది. అయితే ఈ ఎలక్షన్ లా ఎమ్మెల్యేలకే ఓటక్కు ఛాన్స్ ఉంటది. బలం బలగం చూసి అధికార పార్టీకి తప్ప బీఆర్ఎస్ బీజేపీకి ఛాన్స్ లేవు. అందుకే పోటీకి రాలే. మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చింది ఎమ్మెల్యేలను దోలి. ఒక ఆయన సొంతంగా నిలబడ్డాడు గాని నామినేషన్ కాగితాల మీద 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు కావాలి కాబట్టి ఉత్తదే అయినట్టే. గీ లెక్కన పోటీ లేకుండానే అభిషేక్ సింఘ్వి సారు, నరేందర్ రెడ్డి సారు రాజ్యసభకు పోతురు అన్నట్టు. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, చాలా మంది ఇండ్లల్లో ఓ ఫోటో ఉంటది. తిరుపతి ఎంకన్నకు నెత్తెంటికలు ఇచ్చినాక ఈ స్టూడియోలో ఇంటోళ్ళంతా కలిసి దిగింది. అచ్చినోళ్ళకు చూపిస్తుంటారు. మా వాడు పుట్టెంటికలు తీస్తానికి పోయినప్పుడు అందరం దిగినాం. ఈడు ఏడుపు ముఖంతో మంచిగా వల్లే, బుజ్జమ్మేమో అటు చూస్తుంది, ఈయనకేమో గుండు అని గొప్పగా చెప్తుంటారు పెద్దమ్మలు. ఆడ దిగిన ఫోటో అంటే గంత పాయిరం. మరి ఇక ఇప్పుడు తయారైన రసామి చెప్పుడు కాదు, మీరే చూడుర్రి జరా ఒక్కొక్కల ఏషాలు. నీ ఎగురుడు పాడుగాను ఎంకన్నా గుడి ముంగట్నే ఎగురాలనా. ఇక గీ మేడాన్ని చూడండి ఎంత చక్కటి పాట మీద డాన్స్ చేస్తున్నదో. ఏమంటారో మీ ఇష్టం. ఇక సుక్క ముక్క నడవని దేవుని కాడ అక్క పాట చూడండి, ఆట చూడండి జరా. తిరుపతిలో రీల్స్ చేస్తానికి గీ శల్యమ్మకి ఇంకేం పాట దొరకకుండా వచ్చునా. ఏహే ఎక్కడిది ఎంకన్న స్వామి నేను దర్శనం చేసుకుంటున్నారో గాని ఫోన్లో తీసుడు రీల్స్ చేసుడు. గోవిందనామం వినబడే జాగల గాయగత్తర సినిమా పాటలు, చెంగడం పింగడం డాన్సులు. అమ్మాయిల చూసి ఆంటీలు, ఆడోళ్ళయ్యంగా మాకు చేయరాదా అని మొగ పోరాలు. ఒక్కొక్కరు వీర లెవెల్లో పర్ఫార్మెన్స్ వస్తున్నారు అనుకో రాదుండ్రే. తుర్తిగా దేవుణ్ణి చూసినామా, నిండారా గోల్చుకున్నామా, ఇంత ప్రసాదం తిన్నామా అన్నది పక్కకు పెట్టి ఏం పాట మీ దగ్గర రాలే, ఎట్లా డాన్స్ చేయాలి, ఎట్లయితే బగ్గ మంది చూస్తారని ఉరుకులాట మనోళ్ళది. గీ మూతవారిని చూడండి, గుడివాళ్ళు నిజంగానే గేట్లు తీస్తున్నారని భక్తులు ఆశ పడితే ఎట్లా పరాశకం చేస్తున్నారో. కాళ్ళు గడిగే కాడ, కూకునే కాడ, ప్రసాదాల కాడ, ఆఖరికి లైన్లో కూడా రీల్సే. 7 కొండలని రీల్స్ కొండలు చేసిరు భక్తి రీల్స్ అప్పాలు. వీళ్ళంటే సోషల్ మీడియాలో 4 లైకులు ఏరుకునే బాపతి. గుడి ముంగట హీరోయిన్ నయనతార పెన్మిటి తోటి పెద్ద షూటింగ్ చేసింది సినిమా లెవెల్లా. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి గారు గుండెల నిండా కొండంత ప్రేమలు చూపించుకున్నారు రీల్స్ చేసుకుంటా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అల్పిరికెంచి ఎంకన్నా ఆకిల్ దాకా ఏడ లొకేషన్ ముద్దుగా పడితే ఆడ వీడియోలు తీసుడే నాయే. చిరుతప్పులు అటాక్ చేసిందని ఒకళ్ళు, గిట్లా అయిందని ఇంకొకళ్ళు. చాలా పవిత్రంగా చూసుకునే జాగల రీల్స్ భక్తుల తాండవాన్ని కుషపడక గివేం డాన్సులు, గివేం పాటలని తలావోది కరుచుకునే వరకు గుడి కమిటీ వాళ్ళు ఈ నిర్ణయం చేసిర్రిగా. ఇలాంటి రీల్స్ చేసి
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ కొందరి మీద కేసులు కూడా కట్టిండ్రు. రూల్స్ ప్రకారం సినిమా పాటలు వినవడద్దు, గిసొంటి డాన్సులు చేయొద్దు, లీడర్ల ఫోటోలు దేవద్దు, పొలిటికల్ స్పీచ్లు ఇయ్యొద్దు. మరి అంటే కోపంగా నీ కొండకొచ్చిన కొందరు కథ ఎట్లున్నదంటే చిత్తం రీల్స్ మీద, భక్తి లైకుల మీద. మా తాత తోడు 4 అన్నలు 2 చెల్లెండ్లు తెలుసా? మా అమ్మమ్మకు 3 అన్నలు, ఓ తమ్ముడు, ఓ అక్కుల్లా. మా ఇంట్లో ఏమన్నా దావత్ అయితే మా కాందానంతా దిగిందనుకో, బత్తెడు బియ్యం యాట మాకే సరిపోదబ్బా అని గొప్పగా చెప్పేది అప్పట్లా. గింత మందిని వాళ్ళు చేస్తారు, ఆస్తులు ఏడికెళ్ళి తెస్తామని ఒక్కలు ముద్దు 2 హద్దు, అంతకు మించి అసలే వద్దు అనే జమానొచ్చింది. ఇక నిన్నయాలైతే ఒక్కలే చాలు అనుకుంటాన్రు. గిసొంటి వల్ల ఆంధ్ర గవర్నమెంట్ గీ కార్యం పెట్టుకుందన్నట్టు. 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. గదన్నట్టు ఎంత మందిని కంటే అన్నేసి 25,000 ఇస్తాడట సీఎం చంద్రన్న. 4 కంటే 1,00,000 రూపాయలు. ఆంధ్ర జనాభా తగ్గింది, గిట్లయితే రేపు తిప్పలు వస్తుందని పబ్లిక్ ను పెంచే కార్యం పెట్టుకున్నాడు. సర్కార్ దవాఖానలో కూడా IVF సెంటర్లు పెట్టిస్తాం, జాబులు చేసే వాళ్ళకి పిల్లలం కంటే ఎక్కువ లీవ్లు ఇస్తామని సాటింపేసిండు అసెంబ్లీలో. 94లోనే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్ లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువ పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాలు తీసుకొచ్చే పరిస్థితి పెద్ద టీవీలో చూపించుకుంటా ఏ దేశంలో పరిస్థితి ఎట్లున్నదో, జనాభా తక్కువైతే ఎన్ని తక్లీఫ్లు వస్తాయో సీఎం సార్ చెప్తుంటే ఇంట్రెస్ట్ గిన్నారు ఎమ్మెల్యేలు. ఈ ముచ్చట్లన్నీ పబ్లిక్ లకు పట్టుకుపోవాలని ఆర్డర్ వేసిండు. 4వ శనివారం కంపల్సరీ మీరు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొవచ్చు. రోజు కార్యక్రమం మా ఓటు వాళ్ళకి రోజు కార్యక్రమాలే. ఎందుకంటే మా ఇంట్లోనే మా వాడి ఒకరు చాలు అంటున్నాడు సార్. మా ఇంట్లో కూడా ఈ సమస్య ఉంది అని నేను చెప్తున్నా. కనీసం 3 ఉండాలరా, లేకపోతే ఆస్తిలో కూడా కొంత ఇస్తానని చెప్పదలుచుకున్నా. 3 బిడ్డలుంటే ఆస్తి ఎక్కువ ఇస్తానని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన బెనిఫిట్స్ అన్ని వాళ్ళకే చెప్పాడు, కానీ మా మగవాళ్ళకి మాత్రం ఒక్క బెనిఫిట్ కూడా చెప్పలేదు అధ్యక్ష. మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు ఏమన్నారు, 2 సమానంగా పనిచేయాలంటే ఇంట్లో వాళ్ళు మేడం మమ్మల్ని దబాయిస్తున్నారు, ఆ పని చేయి నీ లోకేష్ బాబు గారు చెప్పారు కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టడం ఆలోచన అమెరికా కూడా రాలేదు అధ్యక్ష. ఇది ఫ్యాక్ట్. పెళ్ళయి శోభనం అయిన తర్వాత కడుపులో పెళ్ళం పడిన దగ్గర నుంచి కాటికి వెళ్ళేంత వరకు ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల వారికి అండగా ఉన్నాయి అధ్యక్ష. షాపులు కొని తెచ్చేసేది కాదు కదా అధ్యక్ష. కాబట్టి కొంచెం ఏదో ఒక 10 years టైం పెట్టి. మా తాతగారికి 10 మంది సంతానం, మా నాన్నగారికి 8 సంతానం, నాకు వచ్చేటప్పటికి 2. మీ అబ్బాయికి ఒకలానా? మా అబ్బాయికి 2. మాట్లాడే వాళ్ళ పాపులేషన్ నిమిషం పెరుగుతుందంటే ఈ స్కీమ్ సూపర్ హిట్ అవుతుందండి. సార్ ఇంత గొప్పగా చెప్తుంటే మేడాలు కూడా ఏమన్నారో ఇనుండ్రిగా. పిల్లలు కనడం కాదు, వాళ్ళని సాకడము, వాళ్ళకి చదువు చెప్పించడము, దాంతో పాటు వాళ్ళని మంచి పొజిషన్లో సెటిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఆడవాళ్లే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ అదే విధంగా వర్క్లో ఉండాలి అనే ఒక ప్రాబ్లం ఉండడం వల్ల సొసైటీలో వాళ్ళకి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాకపోవడం వల్ల కూడా ఒకరుంటే చాలు అనే ఒక ఆలోచన. పెళ్లి చేసుకుంటున్నారు, 2-3 పిల్లలు పుడుతున్నారు, దాని తర్వాత విడాకులు తీసుకున్నారు అధ్యక్ష. దానివల్ల బిడ్డలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు అధ్యక్ష. డెఫినెట్ గా మమ్మల్ని అడుగుతారు మీకెంతమంది పిల్లలు ఉన్నారనేది. నాకు అసలు పిల్లలే లేరు. సో నాకు మాక్సిమం అక్షంతలు వాళ్ళ దగ్గర నుంచి డెఫినెట్ గా పడతాయి. IVF ద్వారా ఒకటేసారి 4 పిల్లలు కనేసి వాళ్ళు హెల్త్ బాగోకుండా ఆ విధంగా మనం కూడా మరీ స్పీడ్ గా కూడా మనం వెళ్ళకూడదు. అవునుల్లా, సరెండర్ అయిన అన్నలు ఏం చేస్తుర్రంటారు? పాచారం అవుతున్నట్టే నియంగానే రాజకీయంలోకి పోతారా? కొత్త పార్టీ పెడుతుండొచ్చురా, లేకుంటే ఉన్న దాంట్లోకే గుసాయిస్తారా? గాళ్ళెందుకు రాజకీయాలకు వస్తారు? ప్రజా సంఘాల్లో తిరుగుతారేమో, లేకుంటే పుస్తకాలు రాస్తారు, పాటలు పాడతారు అని ఎవ్వరికి దోషింది వాళ్ళు మాట్లాడుతుర్రబ్బా. పెద్దోళ్ళు బయటకు వచ్చిండ్రు కదా, మరి వాళ్ళు ఏం చేస్తుర్రో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా.
అయితే పెద్దన్న ఏడున్నాడు అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ అయింది. గణపతి ఎక్కడ అనే చర్చ నడుస్తున్నాయి. అలా 2-3 రోజులలో సరెండర్ అవుతాడు అనే ప్రచారం నడుస్తుంది. ఆల్రెడీ మన పోలీసులకు టచ్ లకు వచ్చిండు. ఇక్కడ డీజీపీ ముంగట లొంగిపోతాడా లేకుంటే ఢిల్లీలో అమిత్ షా ముంగటనా అనేది మిగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సారు సెంటర్ మంత్రి తోటి మాట్లాడొచ్చిండు అంటున్నారు. లేలే అంత గలత్ ముచ్చట, ఆయన ఎందుకు సరెండర్ అవుతాడు అనేది ఇంకా కొందరి మాట. అయితే మొన్న దేవ్జీ సరెండర్ అయినప్పుడే గణపతి జాడ తెలిసిందట. పానం మంచిగా లేక నేపాల్ ఉన్నాడట. 77 ఏళ్లకు ఉన్నాడు. ఈ పెద్దన్న విప్లవ చరిత్ర చాలా పెద్దది. మళ్ళా అసలు పేరు ముప్పాల లక్ష్మణరావు, ఊరు జగిత్యాల జిల్లా బీర్పూరు. గవర్నమెంట్ టీచర్ జాబ్ సంపాదించినా చదువులు చెప్పుడు కాదు, సమాజాన్ని మార్చాలని పెన్ను కంటే గన్నే పవర్ఫుల్ అని అడవితో దొక్కేండు. అప్పుడు ఇక్కడ అవసరం ఉండే నక్సలిజము, కానీ ఇప్పుడు అది అవసరం లేదు. మీరు లొంగిపోవాలని మా గ్రామస్తులు మేము అందరం కలిసి స్వాగతిస్తున్నాం. మా ఊరు బిడ్డ మేమందరం రావాలి, ఎందుకంటే ఒక వృద్ధాప్యంలో ఉన్నారు. గ్రామానికి కూడా మేము స్వాగతిస్తున్నాం. అప్పటి పీపుల్స్ వార్ పార్టీ మెయిన్ లీడర్ రల్లో ఒక్కడు. అచంక మావోయిస్టు పార్టీ దళపతిగా 30 ఏళ్లు పనిచేసిన గణపతి 7-8 రాష్ట్రాలలో పతారా చూపించడే కాకుండా జనతన సర్కార్ నడిపించేండు. ఎన్నో అటాకులు, ఎన్నో ఎన్కౌంటర్లు జరిగినాయి. ఏజ్ బార్ అయిందని 8 ఏళ్ల కిందట పదవిలోకెళ్లి దిగితే నంబాల కేశవరావు గారు జిమ్మదారి తీసుకుంటే నిరుడు ఎన్కౌంటర్ అయ్యిండు. ఆపరేషన్ కాగర్ రువడికి ముఖ్యమైన లీడర్లు ఎన్కౌంటర్లు, సరెండర్లతోటి అడవిలో ఆగమాగం ఉండే పరిస్థితి. నక్సలైట్లకు నాయకుడైన దేవ్జీ బయటకు వచ్చుడుతోటి గణపతి ఇంకో 2-3 మిగిలిరు పెద్ద లీడర్లు. లోపటుంటే ఎప్పుడేమయ్యే తెలియదు. మీరు కూడా రండి ఏమనమని పోలీసులకెళ్ళి మతలా పంపితే పెద్దన్న సరే అన్నాడని గుసగుసలిన వాడుతున్నాయి. ఓ గల్లా ఇదే నిజమైతే మాత్రము సెంటర్ వాళ్ళు పెట్టిన మార్చి 31 డెడ్ లైన్ కంటే ముందే మావోయిస్టు పార్టీ మాయమయ్యేటట్టు ఉంది. ఎదురుంగా ఓ సైకిల్, బైక్ ఉన్నాయి. ఏది కావాలని అడిగితే పక్క బైకే అంటారు. అదే బైక్ పక్కన కారు వచ్చాగితే సీట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పుతా అంటారు. సేమ్ అట్లనే బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీ, పాత డబ్బా ఫోను, ఐఫోను, వెనకటి పెంకుటిల్లు, ఇప్పటి బంగ్లా, ఇట్లా ఏది తీసుకున్నా దేనికి ఎక్కువ ఇల్లు ఉంటుందో గదే కోరుకుంటారు ఎవరైనా. సేమ్ రాజకీయంలో కూడా గంతే కదా. 10 అంటే ఎవరికి చేది చెప్పుర్రి. మరి గీసారేంది? సీఎం సీటు, ఎంపీ సీటు రెండిట్లు ఏది కావాలని ఎవరిని అడిగినా టక్కున చెప్పేది సీఎం సీటే. అవు మరి రాష్ట్రం అంతా చేతులు ఉంటది, ఫుల్ పవరు. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సార్ ఇంత పెద్ద పదవి విడిచిపెట్టి పార్లమెంట్ లో పెద్దల సభకు పోతున్నాడు. సెంటర్ మంత్రి అమిత్ షా సారే దగ్గరుండి నామినేషన్ వేయించిండు. అంటే ఈ సీనియర్ లీడర్ బీహార్ కెంచి ఢిల్లీకి పోతుండన్నట్టు సీఎం కొలువుకు రాజీనామా పెట్టి. గిదేంది సార్ అని అడిగితే రాజ్యసభలో కూకోవాలని నాకు ఎప్పటికాంచో కాయిస్ ఉంది, గది ఇప్పుడు తీరబోతాందన్న బట్టే. మునుం పెట్టి 10 మాటల ముఖ్యమంత్రి 20 ఏళ్ల కాంచి వెళ్తాడు బీహార్ ను. ఓ 4-5 నెలలు కావచ్చు బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ పవర్లోకి వచ్చి ఇంతలనే కుర్చీలకెళ్ళి దిగుతుండేటరకు చెల్ వెనకాల రాజకీయం ఏరే ఉంది, రాజీనామా చేయొద్దంటే చేయొద్దని జేడీయూ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారు. అసెంబ్లీలో 243 సీట్లుంటే 202 సీట్లు బీజేపీ, జేడీయూ పార్టీలే. పొత్తుల గవర్నమెంట్ లో సార్ సీఎం అయి కమలం పార్టీలకు చిన్న సీఎం పదవి ఇచ్చిండు. 75 ఏళ్ల పెద్ద మనిషిని ఢిల్లీకి పంపించి బీహార్ లో సీఎం సీట్లకు బీజేపీ రావాలనే ఈ పిలానేసిందని ప్రచారం అయితే నడుస్తుంది. 2-3 పేర్లైతే నవాడుతున్నాయి. అయితే నితీష్ సార్ కొడుకు కూడా ఇప్పుడే రాజకీయంలోకి వస్తాడు, సీదా మంత్రి అవుతాడు అంటారు. ఏ ముచ్చటెట్లున్నా అప్పట్లో బీహార్ అంటే లాలు, లాలు అంటే బీహార్ అన్నట్టు ఉండే. ఆకాంక్ష ఇయాల్టి దానిక నితీష్ కుమార్ అనుకునేది. ఇక ఇప్పటి సంది లెక్క మారేటట్టే ఉన్నది మళ్ళా. అబ్బా ఏంది మమ్మీ ఎప్పుడు ఇడ్లీనే వేస్తావు? బోండాల పూరీలో చేయొచ్చు కదా. నిన్న దోశలే, మొన్న దోశలే, ఇయ్యాల కూడా దోశలే. రోజు గదే తినాలనా? నీ ఉప్మాకో దండం, మాకొద్దు పో. బయట తిందాం పారా. 2 ప్లేట్లు తీసుకుంటే మస్తు మస్తు అవుతుంది. పొద్దుగాల బడిపోరల కాంచి ఆఫీసులకు, పనుల మీద బయటికి పోతోళ్ళు అంతా నాస్టా చేయాల్సిందే. తీరు టిఫిన్లు తయారైతుంటాయి మరి. అయితే రైట్, టెంట్ వేసిండు, టేబుల్ పరిచిండు, అటికెలు దింపిండు, ప్లేట్లు వేసిస్తే ఊదుకుంటా తినుడే తినుడు. హరికెలు, కొర్రలు, సామలు, ఊదలు అంటు కొర్రలతో చేసింది. జొన్న సద్దన్నం, రాగి సద్దన్నం, రాగి సంకటిగిన మీదంగా ఇంత తొక్కు, ఉల్లిగడ్డ పచ్చలు, కొత్తిమీర రెమ్మలు. తిన్నోళ్ళ పతొక్కల మాట ఏందంటే అన్నం తినేది చాలా. ఇంట్లో మా అమ్మకి ఇట్లా చేసింది, నైట్కి ఇట్లా అన్నం ఉంటే పెరుగు కలుపుకొని తినేదండి, చాలా బాగుండేది. మళ్ళా టేస్ట్ ఇప్పుడు మళ్ళీ బాగుంటుంది ఇక్కడ. అరే రాత్రిపూట అన్నం సద్దన్నం ఖరాబ్ చేయకుండా దాంట్లో ఎన్ని పాలు పోయండి, పెరిగేసి తోడేసి మీద ఉల్లిగడ్డ వేసి పెట్టి పొద్దున్నే తినిపించేది మా అమ్మమ్మ. ఆవు వెనకట ఇదే తిందురు. ఋషికి ఋషి, తాకత్కు తాకత్. వరంగల్లా పూర్ణచందర్ అనే గీ అన్న చాలు చేసిండు. ఎంబీఏ చదివి మార్కెటింగ్ జాబులు చేయలేక తిప్పలైతంటే పెద్దల మాట సద్దన్న మూట అనేది యాదకొచ్చిందట.
అమ్మకు చెప్తే నేను వండి పెడతా బిడ్డ అన్నదట. ఇట్లా ఇంటికాడ తయారు చేసుకొని హనుమకొండ పబ్లిక్ గార్డెన్ కాడ అడ్డా పెడితే గిరాకీ మస్తు అవుతుందటిగా. ప్లేటు 30 కెంచి 50 దాకా ఎరైటీని బట్టి దినం 4-5 వేల దందా. ఖర్చులు పోంగా 1000కి మీదనే మిగులుతున్నాయట. అదిగినా పొద్దుగాల 6 గంటలకెళ్ళి 10 గంటల దాకా పని చేసినందుకే. ఫస్ట్ నన్ను చాలా మంది అన్నారు ఈ సద్దన్నం పెడితే పోతుందా మార్కెట్ లో ఇట్లా ఉంటుందా. ఇప్పుడైతే అందరు వాళ్ళే నన్ను రిటర్న్ అడుగుతారు. ఇప్పుడు సూపర్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చావా. నాష్టాలకు ఇడ్లీ, దోశ, పూరి, వడ, బోండా ఎన్నో ఉండంగా సద్దన్నం తినుడేంది అంటారా? జనరల్ టిఫిన్ దోశ, ఇడ్లీ అవి తింటాం కదా, దానికంటే దీని ఎఫెక్టివ్ ఉంది. అంటే మనం అది తిన్న తర్వాత వెంటనే డైజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది తిన్న తర్వాత మనకు దాదాపు మధ్యాహ్నం 2 PM వరకు కూడా మనకేంటంటే ఆకలి అనేది అవ్వకుండా. బిర్యానీ లాంటి వస్తువులు తినడం వల్ల కలర్స్ వేసి దాంతో అసిడిటీ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్లు పెరిగి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాత్రి అన్నం పొద్దుగాల తింటారా అని అంటారు తెలివనోళ్ళు. మన పెద్ద మనుషులు గిసొంటి తిండి తినే గట్టిగున్నారు. ఏండ్లకేండ్లు బతికిండ్రు మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.